ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. సో ఈ కథనము మీరు విన్నారనుకోండి చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చూడండి, ఇజ్రాయెల్ అన్నప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఎప్పుడు అమెరికా ఉంటుంది. ఇజ్రాయెల్కు ఏమీ జరగకూడదు, వాళ్ళు ఎక్కడైనా రిస్క్లో పడ్డారు అంటే యావత్ అమెరికా వాళ్ళకి సపోర్టుగా నిలబడుతుంది. ఒక్క అమెరికా కాదండి, యూకే, ఫ్రాన్స్, కెనడా, ఈ సోకాల్డ్ 5 ఐస్ నేషన్స్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ని కాపాడడానికి మ్యాక్సిమం ఏం చేయగలరో వాళ్ళు చేస్తారు. కానీ ఇవాళ వార్తలు ఏమిటి అంటే ఇజ్రాయెల్ వద్ద ఉండే ఆయుధాలు ఇంకొక 10 రోజులకు మాత్రమే వస్తాయి. తరువాత వాళ్ళు లిటరల్గా అంటే ఇజ్రాయెల్ యొక్క గొడౌన్స్, ఈ ఆయుధాలను నిలవలు ఉంచుతారు చూసారా, ఆ గొడౌన్స్ అంతా కూడా ఖాళీ అయిపోతాయి అని చెప్తున్నారు. మరి ఇంకొక వైపు ఇరాన్ని చూశారు అనుకోండి, వాళ్ళు మా వద్ద 2000 బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో హైపర్సానిక్ మిజైల్స్ను మేము సిద్ధము చేసి ఉంచాము. అంటే ఇరాన్ వద్ద ఉన్న ఆయుధాలు ఇవాళ ఇజ్రాయెల్ వద్ద లేవు అంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే ప్రతిరోజు కూడా ఇజ్రాయెల్ $285 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు ఈ యుద్ధము కోసం. ఒక యారో మిజైల్, ఈ యారో మిజైల్ అనేది ఇజ్రాయెల్ యొక్క టాప్ మోస్ట్ మిజైల్ సిస్టమ్ అండి. దీనిని పెట్టుకొనే వాళ్ళు ఇరాన్ యొక్క బాలిస్టిక్ మిజైల్స్ను ఆపగలరు. అలాంటిది ఈ యారో మిజైల్స్ నిండుకున్నాయి, మా వద్ద చాలా చాలా తక్కువ యారో మిజైల్స్ మిగిలేయి అని చెప్పి ఇజ్రాయెల్కు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. అంటే ఒక యారో మిజైల్ని మీరు వాడాలి అంటే $3 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు అవుతుంది. ఇదే తేడా. ఇరాన్ వాళ్ళ వద్ద ఉన్న ఆయుధాలంతా చాలా చాలా చవక ధరకే దొరుకుతాయి, కానీ ఇజ్రాయెల్ వాళ్ళు వాడే ఆయుధాలు చాలా కాస్ట్లీ. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెయ్యగలదు? ఇప్పుడు వీళ్ళకి ఆయుధాలు కావాలి కదా. సో ఇమీడియట్గా మనకేంటి, అమెరికా వాడు ఉన్నాడు కదండి, మొన్నే కదా హెల్ ఫైర్ మిజైల్స్ ఇచ్చాడు అని చెప్పారు. అంటే ఒక లిమిటెడ్ నంబర్స్ మాత్రమే హెల్ ఫైర్ అనబడే మిజైల్స్ వాడు ఇవ్వగలిగాడు. ఇప్పుడు ఈ వెస్టర్న్ దేశాలకు సమస్య ఏమిటి మీకు అర్థమయ్యే ఉంటుంది. యుక్రెయిన్ రష్యా యుద్ధములో గత 3 ఏళ్ల పాటుగా వీళ్ళు ఇలా ఆయుధాలు ఇస్తూనే ఉన్నారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా ఈ దేశాలంతా కూడా వాళ్ళ గొడౌన్స్లో ఉన్న ఆయుధాలనంతా యుక్రెయిన్కి అలా ఇస్తూనే ఉన్నారు. దాంతో ఇప్పుడు వాళ్ళు యుద్ధాలు చెయ్యాలి అన్నా కూడా కొత్తగా వీళ్ళు వెపన్స్ తయారు చెయ్యాలి. సో ఇప్పుడు ఈ పనిని వీళ్ళు పోలాండ్కి అప్పచెప్పారు. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఏమంటే ఇజ్రాయెల్ అంటే మీకు ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, మీకు యుద్ధ నిపుణులు చాలామంది ఉంటారు. సో వాళ్ళ వార్ రూమ్ స్ట్రాటజీ అనేది అసాధారణంగా ఉంటుంది. మరి వాళ్ళు ఈ అంచనా వెయ్యలేకపోయారా అంటే గత 2 ఏళ్ల నుంచి వీళ్ళు పాలస్తీనియా హమాస్ యుద్ధములో ఉన్నారండి. హిజ్బుల్లాతో వీళ్ళు యుద్ధము చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రతిరోజు కూడా ఇంత నష్టము, ఇంత ఖర్చు, ఇన్నిన్ని ఆయుధాలు అన్నప్పుడు వీళ్ళు ఊహించని ఒక విషయం ఏమిటి అంటే ఇరాన్ ఇలా తిరగబడుతుంది అని వాళ్ళు కలలో కూడా. ఇప్పుడు ఈ పహల్గామ్ దాడులు అన్నప్పుడు పాకిస్తాన్ వాడు ఏం ఆలోచించాడు, మనం ఇలా చేస్తూనే ఉంటాం కదా, మ్యాక్సిమం వీళ్ళు ఏం చేస్తారు, ఒక సర్జికల్ స్ట్రైక్ అంటారు, అక్కడ ఉండే టెర్రర్ క్యాంపుల మీద దాడులు చేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇండియా మ్యాక్సిమం చెయ్యగలిగింది ఇదే కదా, మనం అందరం సేఫ్ కదా అనుకున్నారు. సడన్గా మనం పాకిస్తాన్ సైన్యం మీదే, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మీదే, వాళ్ళ ఎయిర్ బేసెస్ వీటి మీద ఇంత పెద్ద లెవెల్లో బ్రహ్మోస్ లాంటి అస్త్రాలను వాడతామని పాకిస్తాన్ వాడు అసలు ఊహించలేదు. సడన్గా జరిగింది. ఇవాళ ఇజ్రాయెల్ విషయంలో కూడా అదే. మీకు నో మెర్సీ పోయిన వీడియోలో మాట్లాడాను. సడన్గా ఇరాన్కి ఏమయ్యిందో తెలియదు, వాళ్ళు ఏకంగా 400 బాలిస్టిక్ మిజైల్స్ను ఇజ్రాయెల్పై వాడారు. అడిగితే ఇంకా 2000 మా వద్ద ఉంది అన్నారు. వీళ్ళ వద్ద ఏరో మిజైల్సే, ఇంకొక 10 రోజులు కూడా రాకపోవచ్చు, ఇప్పుడు ఎలాగా అని చెప్పి చాలా పెద్ద చిక్కుల్లో ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా మీరు చూశారు అనుకోండి. అమెరికా వాడు దూరంలో డొనాల్డ్ ట్రంప్ కెనడా నుంచి అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి?
సో ఇజ్రాయెల్ ప్రమాదంలో ఉంది, ఇజ్రాయెల్ను కాపాడాలి. డైరెక్ట్గా యుద్ధము చేస్తే ఇరాన్ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి అర్థం కావడం లేదు. దాంతో వీళ్లకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి హసీం మునీర్. 5 రోజుల పాటు వాడు అమెరికాలో ఉన్నాడు. నమ్ముతారా? పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద దేశము, టెర్రరిస్తాన్ అని మనం పిలుస్తున్నాము, వాళ్ళ ఆర్మీ చీఫ్ను అమెరికా పిలిపించుకొని 5 రోజుల పాటు వాడిని గెస్టుగా వీళ్ళు ఉంచుకున్నారు. ఇది అమెరికా వాడు చేసే పని. ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో వాడికి వైట్ హౌస్లో ఒక గ్రాండ్ లంచ్, వాడి కలలో కూడా ఊహించని భోజనము అనేది అమెరికా వాళ్ళు పెడుతున్నారు. మీకు అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, అలాగే వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, వీళ్ళందరూ వీడిని కలవడానికి పని కట్టుకొని అపాయింట్మెంట్లు మానుకొని వచ్చి కూర్చొని ఉన్నారు. ఏవండి, డొనాల్డ్ ట్రంప్ ఏం చెయ్యబోతున్నాడు? పోయిన వీడియోలో కూడా మాట్లాడాము. ఇతనికి పిచ్చి పిచ్చి ఆలోచనలు. అంటే ఆ రోజుల్లో 1990స్లో యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవాలి అన్నప్పుడు అమెరికా వాడికి పాకిస్తానే సహాయం చేస్తుంది, అంటే వాడి దగ్గరికే వెళ్ళాలి. ఇవాళ మీకు ఇజ్రాయెల్ ప్రమాదంలో ఉంది, ఇరాన్ని ఆపాలి, ఇరాన్ అనబడే దేశమే లేకుండా చెయ్యాలి అంటే మళ్ళీ ఇదే పాకిస్తానే మనకు సహాయం చేస్తుంది. నిన్న కూడా మాట్లాడాను, పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి మీకు షాబాజ్ షరీఫ్ ఇరాన్ వెళ్ళాడు. ఇవాళ వాళ్ళ ఆర్మీ చీఫ్ అమెరికా వచ్చాడు. చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు ప్లాన్ ఏమిటి అంటే రాజా పహలావి అని అంటారు. సో ఇతను క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఇరాన్ ఇన్ ఎగ్జిల్. ఇతన్ని ఇరాన్ నుంచి వీళ్ళు తరిమి వేశారు. ఇతను నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. అందులో ఏమంటున్నాడు అంటే మళ్ళీ ఇరాన్కి మంచి రోజులు రాబోతున్నాయి, నేను మళ్ళీ ఇరాన్లోకి రాబోతున్నాను, ఈ డిక్టేటర్ అయాటుల్లా ఖామానీని మనము తరిమి వేద్దాము, ఇక ఇరాన్ని మనము కాపాడుకుందాము. సో ఇది మీకు వార్త. అంటే ఏంటి? అయాటుల్లా ఖామానీని వీళ్ళు ఎక్కడో హతం చెయ్యడానికి ప్లాన్ చేసేశారు. దానికి పాకిస్తాన్ సహాయం కావాలి. సో పాకిస్తాన్ లాంటి ఒక గూండా దేశము, రౌడీలు, తీవ్రవాదులు ఉంటారు. ఈ తీవ్రవాదుల సహాయముతో ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అతనిని వీళ్ళ హతము చేసి మీకు ఇన్ ఎగ్జిల్లో ఉండే వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ అతనిని తీసుకువచ్చి మీకు అంటగడితే ఆటోమేటిక్గా ఇరాన్ అనబడే దేశము అమెరికాకు లొంగిపోతుంది. దీనికి పాకిస్తాన్ సహాయం కావాలి. సో వీళ్లకు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, వీళ్ళలో ఎవరు తీవ్రవాదులు, ఎవరు కామన్ మ్యాన్ అవసరమే లేదండి. ఎలాంటి అవసరం మాకు లేదు. మా పనులు అవ్వాలి అంటే పాకిస్తాన్ తీవ్రవాదులతో కూడా, చెప్పాను కదా, సిరియాలో కరుడుగట్టిన తీవ్రవాది, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు అన్న డొనాల్డ్ ట్రంప్ ఇవాళ హసీం మునీర్ని కూడా కూర్చోబెట్టి చాలా బాగున్నావు, నీ తీవ్రవాదులనంతా రమ్మను, ఇరాన్ దాకా పంపించు, వాళ్ళ సుప్రీం లీడర్ని లేపేసేయి, కొత్త వాడిని తీసుకువద్దాము, ఇతనే ఇక ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అని చెప్పకనే ఇలాంటి ఒక ప్లాన్ అనేది వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో దాంతో ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకొక కొత్త విషయం, మీకు ఇరాక్ యొక్క డిక్టేటర్ సదాం హుసేన్, ఇతనికి ఏం జరిగిందో అయాటుల్లా ఖామానీకి కూడా ఇదే జరగబోతుంది, ఇతను కుక్క చావు చావబోతున్నాడు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే అమెరికాను ఎదిరిస్తే వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళి, ఎంత దూరమైనా వెళ్ళి పాకిస్తాన్ లాంటి దేశాన్ని కూడా తెప్పించుకొని వాడికి వైట్ హౌస్లో లంచ్ పెట్టి డబ్బులు ఇచ్చి వెళ్ళి ఇరాన్ సుప్రీం లీడర్ని వేసేసేయని చెప్తున్నారు. ఈ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో మనము మాట్లాడడానికి ఏమీ లేదండి. తీవ్రవాదులు ఎవరు, మంచి దేశాలు ఎవరు, నోబడీ నోస్. అలాంటప్పుడు మోదీ గారు అమెరికా వెళ్ళకపోవడము ఎంత మంచిదని ఇవాళ మనకు అర్థమై ఉంటుంది. మరి ఇప్పుడు హసీం మునీర్ ఇరాన్ విషయంలో ఏం చెయ్యబోతున్నాడు, ఈ అమెరికా యొక్క ఈ పిచ్చి ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.